హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సురసతాం. నష్టాప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధాకాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము 17వ అధ్యాయంలో పురూరవుని యొక్క తనయుల యొక్క వంశములు అనేటువంటి ఒక అధ్యాయం గురించి నేర్చుకుందాము. సో మనకి పురూరవుడికి ఊర్వశికి కూడా మొత్తము ఎంతమంది కుమారులు జన్మించారో ఎవరికైనా గుర్తుందా? పురూరవుడికి ఊర్వశికి ఆరుగురు, కరెక్ట్. సో వాళ్ళ పేర్లు ఏంటంటే కనుక ఆయు, శృతాయు, సత్యాయు, రాయ, విజయ, జయ. వీళ్ళందరి గురించి చెప్పుకున్నాం. ఆ తర్వాత భీమ వంశం నుంచి ఆ తర్వాత విజయ 5వ కుమారుడు ఎవరు? భీమ. పురూరవుడి యొక్క 5వ కుమారుడు విజయ. విజయుని యొక్క కుమారుడు భీమ. భీమ దగ్గర నుంచి మొత్తం వంశం అంతా వృద్ధి చెంది గాది దగ్గర నుంచి మళ్ళీ విశ్వామిత్రుడు, ఆ తర్వాత జమదగ్ని ద్వారా పరశురాముడు, వీళ్ళందరూ ఆ యొక్క వృత్తాంతం అంతా కూడా మనము తెలుసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనము ఆయన యొక్క మొదటి కుమారుడు అయినటువంటి ఆయు గురించి మనము ఇప్పుడు ఆయన యొక్క వంశం గురించి మనము చర్చించుకుంటాం అన్నమాట ఈ యొక్క అధ్యాయంలో ఆయు వంశం గురించి. సో లక్ష్మీజీ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి అనువాదము. తర్వాత మాతాజీ జూమ్ యూజర్ అని పేరు పెట్టుకున్నారు,
మంజుల మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేనే హరే ప్రభుజీ. కృష్ణ, హరే కృష్ణ. సో మిగతా 2 పారాగ్రాఫ్లు మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. పురూరవుని తనయుల వంశములు. పురూరవుని జ్యేష్ఠతనయుడగు ఆయువునకు 5 పుత్రులు కలిగిరి. వారిలో క్షతవృద్ధుడు మున్నగు 4 వంశములు ఈ అధ్యాయమున వివరింపబడినవి. పురూరవుని పుత్రుడగు ఆయువునకు నహుషుడు, క్షత్రవృద్ధుడు, రజి, రాభుడు, అనేనుడు అను 5 పుత్రులు కలరు. క్షత్రవృద్ధుని తనయుడు సుహోత్రుడు, అతనికి కాశ్యుడు, కుసుడు, గృత్సమధుడు అను 3 పుత్రులు కలరు. గృత్సమధుని పుత్రుడు సునకుడు, సునకుని పుత్రుడు సౌనకుడు, కాసుని పుత్రుడు కాశీ, కాశీకి రాష్ట్రుడు, దీర్ఘతముడు, ధన్వంతరి అను పుత్ర పౌత్రులు కలిగిరి. ధన్వంతరి ఆయుర్వేద ప్రవర్తకుడు. వాసుదేవుని సత్యావేశ అవతారం అయ్యున్నాడు. ధన్వంతరి వంశజులు కేతుమానుడు, భీమరథుడు, దివోదాసుడు, ద్యుమానుడు, ప్రతర్ధనుడు, శత్రుజిత్తు, వత్సుడు, ఋతధ్వజుడు, కువలయాసుడు మున్నగు నామములతో కూడా తెలియబడెను. ద్యుమానుని పుత్రుడు అలర్కుడు. ఇతడు సుదీర్ఘకాలము రాజ్య పరిపాలన కావించెను. అలర్కుని వంశమున సంతతి సునీధుడు, నికేతనుడు, ధర్మకేతువు, సత్యకేతువు, దృష్టకేతువు, సుకుమారుడు, వీతిహోత్రుడు, భర్గుడు, భార్గభూమి అనువారులు జన్మించిరి. వీరందరూ క్షత్రవుద్ధిని వంశజుడగు కాశీ యొక్క వంశమునకు చెందిన వారే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ. రాబుని తనయుడు రభసుడు, అతని పుత్రుడు గాంభీరుడు, గాంభీరుని పుత్రుడు అక్రియుడు, అతని బ్రహ్మవిత్తు జన్మించెను. అనేసుని తనయుడు శుద్ధుడు, అతని పుత్రుడు శుచి తనయుడు చిత్రకృతుడు, అతని పుత్రుడు శాంతరాజు. రజికి అసాధారణ బలసంపన్నులకు 500 మంది పుత్రులు కలిగిరి. అమిత బలసంపన్నుడగు రజికి ఇంద్రుడు స్వర్గరాజ్యమునిచ్చెను. రాజి మరణాంతరము అతని సుతులు ఇంద్రునికి తిరిగి స్వర్గమును ఇచ్చుటకు నిరాకరించగా బృహస్పతి కావించిన ఏర్పాటుచే బుద్ధిహీనులైరి. అంతటా ఇంద్రుడు వారిని జయించెను. క్షతవృద్ధుని పౌత్రుడగు కుశునికి ప్రతి అను వాడు జన్మించెను. ప్రతి వలన సంజయుడు, సంజయునికి జయుడు, జయునికి కృతుడు, కృతునికి హర్యబలుడు జన్మించిరి. హర్యబలుని తనయుడు సహదేవుడు, అతని పుత్రుడు హీనుడు, అతని పుత్రుడు జయసేనుడు, జయసేనుని పుత్రుడు సంకృతి, అతని పుత్రుడు జయుడు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ బాధారాయణీరువాచ యం పురూరవసః పుత్రా ఆయుస్తస్యా భవాన్ సుతాః నహుషా క్షత్రవృద్ధశ్చ రజిరాభశ్చ వీర్యవాన్ అనేనా ఇతి రాజేంద్ర శృణు క్షత్రో వృదోన్వయం క్షత్రవృద్ధసుతస్యాసన్ సుహోత్రాస్యాత్మజాస్త్రయః కాశ్యః కుశో గృత్సమదా ఇతి గృత్సమదాదభూత్ సునకో సౌనకో యస్య బృహృచ్చాప్రవరో ముని. పాశం లక్ష్మీమాత చదవండి. హరే కృష్ణ ప్రభు ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను. పురూరవుని ఆయువును పుత్రుడు కలిగెను. అతనికి నహుషుడు, క్షతవృద్ధుడు, రభుడు అనేనుడు అను అమిత బల సంపన్నులకు పుత్రులు కలిగిరి. పరీక్షిత్ మహారాజా, ఇప్పుడు క్షత్రవృద్ధుని వంశమును గూర్చి వినుము. క్షతవృద్ధుని తనయుడు సుహోత్రుడు, అతనికి కాశ్యుడు, కుశుడు, బృహస్మధునుడను 3 పుత్రులు కలిగిరి. బృహస్మధునునికి శునకుడు, అతనికి ఋగ్వేద పారంగతుడగు సౌనక ఋషి జన్మించిరి. హరే కృష్ణ ప్రభుజీ. కాశ్యస్య కాశీస్త్రుపుత్రో రాష్ట్రో దీర్ఘతమః పితా
ధన్వంతరిర్దీర్ఘతమసః ఆయుర్వేద ప్రవర్తకాః యజ్ఞ భుగ్వాసుదేవాంసః స్మృతమాత్రార్తినాశనా తత్పుత్రా కేతుమానస్య జజ్ఞే భీమారదస్తతః దివో దాసో ద్యుమాంస్తస్మా ప్రతర్దనాయితి స్మృత. సుబ్రహ్మణ్య ప్రభుజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. శ్రీకృష్ణ ప్రభుజీ. కాశ్యుని తనయుడు కాశీ, అతని పుత్రుడు రాష్ట్రుడు. అతడు దీర్ఘతముని తండ్రి. దీర్ఘతమునకు యజ్ఞభోక్తయగు వాసుదేవుని అవతారము. ఆయుర్వేద ప్రవర్తకుడు నగు ధన్వంతరి సుతుడు. ధన్వంతరి నామస్మరణ మాత్రమున మనుజుడు రోగ విముక్తుడగును. 5వ శ్లోకం. ధన్వంతరి పుత్రుడు కేతుమానుడు, అతని పుత్రుడు భీమరథుడు. భీమరథుని పుత్రుడు దివోదాసుడు, అతని పుత్రుడు ద్యుమానుడు. ఇతడు రతర్తనుడని కూడా తెలియబడెను. హరే కృష్ణ ప్రభుజీ. సయేవా శత్రుజిద్వత్సా ఋతధ్వజా ఇతీరితా తదా కువలయా స్వేతి ప్రోక్తోలర్కాదయస్తతః షష్ఠిం వర్షాసహస్రాణి షష్ఠిం వర్షాశతాని చ నాలర్కాదపరో రాజన్ రుభుజే మేదినాం యువా. సునీత మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. 6-7. హరే కృష్ణ ప్రభుజీ. ద్యుమానుడు శత్రుజిత్తు వత్సుడు 5-4 అయిపోయినాయి. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ద్యుమానుడు శత్రుజిత్తు వత్సుడు ఋతధ్వజుడు కువలయాసుడు అను నామములతో ప్రసిద్ధి చెందెను. అతనికి అలర్కాది పుత్రులు జన్మించిరి. 7th పరీక్షిత్ మహారాజా ద్యుమానుని తనయుడగు అలర్కుడు 66,000 సంవత్సరములు ధరణిని పాలించెను. వేరెవ్వడును ఇంతకాలము యువకునిగా ధరణిని పాలించి ఉండలేదు. హరే కృష్ణ ప్రభు. అలర్కాత్ సంతతిస్తస్మాత్ సునీధోధా నికేతనః ధర్మకేతు సుతస్తస్మాత్ సత్యకేతురజాయత దృష్టకేతుస్తతస్తస్మాత్ సుకుమారక్షితీశ్వరః వీతిహాత్రోస్య భర్గోతో భార్గభూమోరభూనృప. రాధమ్మ మాతాజీ 2 శ్లోకాలు చదవండి. 8-9 అనువాదం. అలర్కునికి సంతతి అను పుత్రుడు కలిగెను. అతని పుత్రుడు సునీధుడు, అతని పుత్రుడు నికేతనుడు. నికేతనుని పుత్రుడు ధర్మకేతువు, అతని పుత్రుడు సత్యకేతువు. పరీక్షిత్ మహారాజా సత్యకేతువునకు దృష్టకేతువు అతనికి సుకుమారుడు జన్మించిరి. సుకుమారుడు పృథ్వీపతి అయ్యను. సుకుమారుని సుతుడు నీతిహోత్రుడు, అతని సుతుడు భర్గుడు. భర్గునికి భార్గభూమి జన్మించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇతి మోకాశయో భూపా క్షత్రవృద్ధాన్యయినః రాభస్య రభస పుత్రో గంభీరశ్చాక్రియస్తతః తద్గోత్రం బ్రహ్మ విజ్ఞజ్ఞే శృణు వంసామనేన సహ శుద్ధస్తతః శుచిస్తస్మాత్ చిత్రకర్ధర్మ సారథి. 10-11 శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పరీక్షిత్ మహారాజా ఈ రాజులందరూ కాశీ వంశస్థులు. వీరిని క్షత్రవృద్ధ రాజుల వంశజులని కూడా పిలవవచ్చు. రాబుని పుత్రుడు రభసుడు,
రవసుని పుత్రుడు గంభీరుడు, అతని పుత్రుడు అక్రియుడు. 11 రాజా, అక్రియుని తనయుడు బ్రహ్మవిత్తు. ఇప్పుడు నీవు అనేనుని వంశజులను కూచి వినుము. అనేనుని తనయుడు శుద్ధుడు, అతని పుత్రుడు శుచి. శుచికి ధర్మసారథి అను పుత్రుడు కలిగాను. అతడు చిత్రకృత్తు అని కూడా పిలువబడెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. తతః శాంతారజో జజ్ఞే కృతకృత్యః స ఆత్మవాన్ రజే పంచాశతాన్యాసన్ పుత్రాణామమితో తౌజసాం దేవైరభ్యర్థితో దైత్యాన్ హత్వేంద్రాయాదదాద్దివం ఇంద్రస్తస్మై పునర్దత్వా గృహీత్వా చరణౌ రజే ఆత్మానమర్పయామాస ప్రాహ్యాదాద్యారి సంకిత. శుభరత్నం మాతజీ చదవండి 12-13. హరే కృష్ణ ప్రభుజీ. చిత్రకృతునకు ఆత్మవిధుడు వేదకర్మ నిరతుడు అగు శాంతరజుడు జన్మించెను. శాంతరజునికి సంతానము లేదు. రజికి అపరిమిత బల సంపన్నులకు 500 మంది పుత్రులు కలిగిరి. 13 దేవతల అభ్యర్థన మేరకు రజీదానవులను సంహరించి స్వర్గరాజ్యమును ఇంద్రునకు వసగిను. కాని ప్రహ్లాదాది శత్రువులకు భయపడిన ఇంద్రుడు స్వర్గమును రజికే సమర్పించి అతని పాదపద్మమును శరణుజొచ్చెను. హరే కృష్ణ. పిత్యర్యూపరతే పుత్రా యాచమానాయ నో దదుః త్రివిష్టంపం మహేంద్రాయ యజ్ఞభాగాన్ సమాదదుః. శాంతకుమారి మాత చదవండి. రజీ మరణాంతరము ఇంద్రుడు స్వర్గమును తిరిగిమ్మని అతని పుత్రులను కోరాను. అప్పుడు వారు స్వర్గమును తిరిగి ఇవ్వకున్నను యజ్ఞ భాగమును ఇంద్రుని కొనసాగుటకు సమ్మతించింది. భాష్యం. రజీ స్వర్గమునకు జయించి ఉండేను. అందువలన స్వర్గరాజు దానిని తిరిగి ఇవ్వమని కోరినప్పుడు రజీ తనయుడు దాన్ని నిరాకరించింది. వారు స్వర్గమును ఇంద్రుడి నుండి తీసుకొనక తమ తండ్రి నుండి వారసత్వముగా పొంది ఉండేది. స్వర్గమును పిత్ర సంపత్తిగా గావించిరి కనుక ఎందులకై వారు దాన్ని దేవతలకు ఇచ్చెదరు. హరే కృష్ణ ప్రభు. గురుణా హూయమానేజ్ఞౌ బలభిత్తనయాన్ రచే అవధీద్భ్రంసితాన్ మార్గా న కశ్చిదవశేషిత కుసాత్ ప్రతీక్షాత్ర వృద్ధాత్ సంజయస్తత్సుతో జయః తతః కృతః కృతస్యాపి జజ్ఞే హర్యాబలో నృప. స్వప్న మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ శ్లోకం 15-16 మాతాజీ. ప్రభుజీ నేను హ్యాండ్ రైట్ చేస్తే రావట్లేవా ప్రభు? ఎందుకని ప్రభు? నేను పిలుస్తలేండి మాతాజీ. స్వప్న మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అటు పిమ్మట దేవగురువగు బృహస్పతి రజిపుత్రులు నీతి భ్రష్టులగునట్లు అగ్ని యందు హోమము చేసెను. ఆ విధముగా వారు పతనము చెందినప్పుడు ఇంద్రుడు వారిని సులభముగా వధించెను. వారిలో ఒక్కరైనను మిగలలేదు. 16వ శ్లోకం. క్షత్రవృద్ధుని మనుమడగు కుసునికి ప్రతి అను పుత్రుడు జన్మించెను. ప్రతి పుత్రుడు సంజయుడు, సంజయుని తనయుడు జయుడు, జయునికి కృతుడు, అతనికి హార్యబలుడు జన్మించిరి. హరే కృష్ణ. సహ దేవస్తతో హీనో జయసేనస్తు తత్సుధా సంకృతిస్తస్య చా జయః క్షత్రధర్మా మహారథః క్షత్రవృద్ధ్వాన్వయా భూపా ఇమే శృణ్వదనాహుషాన్. జయలక్ష్మి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హర్యబలుని తనయుడు
సహదేవుడు సహదేవుని హీనుడు జన్మించెను. హీనుని సుతుడు జయసేనుడు పుత్రుడు సంపృక్తి క్షత్రధర్మం నిరతుడు మహారథుడు నగు జయుడు సంకృతి తనయుడు. ఈ రాజులందరూ క్షత్ర వృద్ధుని వంశస్థులు. ఇక ఇప్పుడు నహోషుని వంశమును వర్ణించదను. శ్రీమద్ భాగవతం నందలి పురూరుని తనయులు వంశములు అను నవమ స్కందములోని 17వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయంలో మనకి మొత్తము చెప్పుకున్నాం కదా, ఈ యొక్క ఆయువు యొక్క కుమారుల గురించి అంతా కూడా చెప్పడం జరిగింది అనమాట. ఆయువుకి మొత్తం 5 కుమారులు. 5 కుమారుల్లో 4 కుమారులు అన్నమాట. శత్రువృద్ధుడు, రాజీ, రుభుడు, అనేన, వీళ్ళ 4 కుమారులు. మళ్ళీ యొక్క వంశజులు వాళ్ళు ఏమయ్యారు అని చెప్పడం జరిగింది అనమాట. సో ఈ యొక్క క్షత్రవృద్ధ వంశజుల్లో ఇక్కడ ఇంతకు ముందు చూసాం కదా మనం, జమదగ్ని, అక్కడ ఒక అవతారం వచ్చింది, శక్త్యావేశ అవతారం, పరశురామ అవతారం వచ్చింది. సో అదే విధంగా ఇక్కడ ఈ అధ్యాయంలో ధన్వంతరి యొక్క అవతారం రావడం జరిగింది, వాసుదేవుని యొక్క అవతారం అన్నమాట. ఆయన కూడా శక్త్యావేశ అవతారం అన్నమాట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, కేవలం ధన్వంతరి యొక్క పేరు తీసుకుంటే మాత్రమే ఆరోగ్యం సెట్ అయిపోతుందంట. సో అంత పవర్ఫుల్ అన్నమాట ఆయన ధన్వంతరి అన్నమాట. సో రాజు యొక్క వృత్తాంతం గురించి, ధన్వంతరి గురించి, అలర్కుడు, ద్యుమాన్, వీళ్ళందరి గురించి కూడా మనం నేర్చుకున్నాం. సో తర్వాత మనము నహుషుని యొక్క వంశం గురించి మనము వచ్చే అధ్యాయంలో నేర్చుకున్నాం.